ఏజ్ అయిపోయింది, ఫిట్నెస్ లేదు, 40 ఇయర్స్ 38 ఇయర్స్ వచ్చేస్తాయి. ఇంకేం ఆడతారులే, యంగ్స్టర్స్ ని ఆడిద్దాం, 2027 వరల్డ్ కప్ కి వీళ్ళు అక్కర్లేదులే, తీసి పక్కన పెడదాం, లాస్ట్ సిరీస్ ఇదే, ఫెయిల్ అయితే దొరికిందే ఛాన్స్ వేసేద్దాం అని స్కెచ్ చేశారని చాలా మంది అనుకున్నారు. కానీ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన థర్డ్ ఓడిఐలో వాళ్ళిద్దరూ కలిసి ఒక 100 రన్ పార్ట్నర్షిప్ అందరి నోర్లు తాళం వేశారు. పర్ఫార్మెన్స్ స్పీక్స్, ఇంకా మళ్ళీ దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఫిట్ గా ఉన్నారు, ఇద్దరు రన్ స్కోర్ చేస్తున్నారు. పర్ఫార్మ్ చేసేంత వరకు ఎవరు టచ్ చేయడానికి వీలు లేదు. అలా జరిగిందన్నమాట ఆ థర్డ్ ఓడిఐ. ఇట్స్ ఆల్ అబౌట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ a little bit about హర్షిత్ రాణా. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతా. మాడుకుందాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. సిరీస్ ఓడిపోయారు ఇండియా, నిజమే. మొదటి 2 మ్యాచ్లు ఓడిపోయారు. మూడో మ్యాచ్ లో ఇండియా గెలిచారు, కంఫర్టబుల్ గా గెలిచారు, 9 వికెట్స్ తో గెలిచారు. ఇట్ వాజ్ 100 రన్ పార్ట్నర్షిప్ బిట్వీన్ రో అండ్ కో. అందరూ ఎదురు చూసిన దీనికోసమే. వాటి గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్ గా జరిగింది ఏంటి మ్యాచ్ లో సమరీ అంటే, ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తూ 236 మాత్రమే చేశారు, ఆల్అౌట్ అయిపోయారు. హర్షిత్ రాణాకి 4 వికెట్స్, మిగతా అందరూ వికెట్స్ పంచుకున్నారు. అండ్ రిప్లై చేస్తూ ఇండియా 237, చాలా ఓవర్స్ మిగిలిండగానే మ్యాచ్ పూర్తి అయిపోయింది. రోహిత్ శర్మకి 120 అండ్ అఫ్ కోర్స్ 70 ఆర్డర్ రన్స్ విరాట్ కోహ్లీకి. గిల్లికి వచ్చిన స్టార్ట్ దొరికింది, 9 వికెట్స్ తోటి మ్యాచ్ గెలిచారు. ఇది సమరీ, ఇది అందరికీ తెలిసిన విషయమే. నౌ మన టాప్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. రైట్, ఫస్ట్ ఇస్ రోహిత్ శర్మ, ద హిట్ మ్యాన్. బై ది వే, ఎక్కడైనా వీడియో నచ్చితే ఎనీ పాయింట్ ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్. మీరు ఆ లైక్ కొట్టి పెడితే వీడియో ఆటోమేటిక్గా ఎక్కువ మందికి చూపిస్తుంది యూట్యూబ్ అల్గోరిథం. దట్ విల్ హెల్ప్ ది ఛానల్. రైట్, ప్లీజ్ డూ దట్ ఫర్ అస్. రోహిత్ శర్మ, నౌ దీని ముందర వీడియో చేసినప్పుడు నేను చాలా మంది కమెంట్లు పెట్టారు, నువ్వు రోహిత్ ఇంత బాగా ఆడి 50 కొట్టినా, అదే 73 కొట్టినా కూడా దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, నువ్వు చాలా బయస్డ్, ఇది అదే అని చాలా కమెంట్స్ పెట్టారు. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, నేను చూడకుండా దాని గురించి ఎక్కువ మాట్లాడను. విరాట్ డక్అవుట్ అయింది ఒక్క బాలే, అది చూసా, రీప్లేలో కూడా చూసా. 73 నేను చూడలే, ఇన్నింగ్స్ చూడకుండా నేను ఏమన్నా చెప్పినా కూడా అది కరెక్ట్ కాదు కాబట్టి చెప్పలేదు. తర్వాత కూర్చొని మొత్తం నాక్ చూశాను. నౌ ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్. అండ్ ద సెంచరీ, ఎక్కడ మొదలు పెడదాం? ఆ రెండో ఓడిఐలోనే మొదలు పెడదాం. అక్కడ ద సెకండ్ ఓడిఐ అడిలైడ్ లో రోహిత్ శర్మ హ్యాడ్ టు ఫైట్ ఫర్ హిస్ హాఫ్ సెంచరీ. ఎందుకంటున్నానంటే, చాలా సందర్భాల్లో బీట్ అయ్యాడు. జాష్ హేజల్వుడ్ ఒక ఫెంటాస్టిక్ స్పెల్ వేశాడు, బట్ ఒక పట్టుదల చూపించాడు. నేను నా వికెట్ ఈజీగా వదలను. గతంలో తన కెప్టెన్ గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో యూస్ టు ప్లే దోస్ అగ్రెసివ్ షాట్స్, టీం కోసం ఆడుతూ ఉండడం, ఒక టెంప్లెట్ లో బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ యూస్ టు సమ్ టైమ్స్ not throw his wicket away but sacrifice his wicket away in pursuit of quick runs. అది చేసేవాడు. అడిలైడ్ లో చేయలేదు. ఎన్ని సందర్భాల్లో బీట్ అయినా కూడా నిగ్రహంతో, ఓపికతో, క్లోజ్ టు ద బాడీ ఆడుతూ ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. టిల్ హీ గాట్ దోస్ 2 సిక్సెస్ ఆఫ్ ఓవెన్ వర్సెస్ మిచ్ ఓవెన్. అప్పటిదాకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ దాని తర్వాత కూడా చాలా ఓపిక్గా ఆడాడు. 97, 98 balls లో ఎంతో 73 ఎంతో స్కోర్ చేశాడు. సో ఇట్ వాస్ అ ఫైటింగ్ నాక్, బట్ అ వెరీ ఇంపార్టెంట్ నాక్, బికాస్ అది సెట్ చేసింది గ్రౌండ్ మొత్తాన్ని కూడా ఫర్ ది థర్డ్ ఓడిఐ. రెండో మ్యాచ్ ఓడిపోయారు, మూడో మ్యాచ్కి వచ్చారు. ఇండియా 236 ఆస్ట్రేలియా ఆల్అౌట్ చేశారు. రోహిత్ కేమ్ టు బ్యాటర్ అండ్ తను ఫ్యాంటాస్టిక్ నాక్ ఆడాడు. సెంచరీ ఆఫ్ ది టాప్ క్వాలిటీ. ఇదే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో తను ఫస్ట్ టైం ఆడినప్పుడు ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. దిస్ టేక్స్ us back, way back to 2008. 17 సంవత్సరాల క్రితం ఆ సిబి సిరీస్ ఫైనల్ మీకు గుర్తుందో లేదో, ఐ రిమెంబర్ ఇట్, వాచింగ్ ఇట్. నాకు క్లియర్గా ఉంది. ఇంకా సచిన్ 170 నాట్అవుట్ ఎంతో, రోహిత్ శర్మ ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేసి ఇద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్. ఇండియా విన్స్ దట్ ఫైనల్. ఇన్ఫాక్ట్ మీకు గుర్తుందా, ఆ సిబి సిరీస్ అప్పుడు జరిగే దాంట్లో 3 మ్యాచ్ ఫైనల్స్ ఉంటాయి, బెస్ట్ ఆఫ్ 3 ఫైనల్స్ ఉండేవి. ఇండియా 2 ఫైనల్స్ గెలిచారు. ఐ స్టిల్ రిమెంబర్ దాట్. అండ్ అక్కడి నుంచే ఇండియా ఆ 2011 వరల్డ్ కప్ కి ప్రయాణం మొదలైంది. బికాస్ దట్స్ వేర్ ద టీమ్ స్టార్టెడ్ జెల్లింగ్ టుగెదర్, ఫార్మింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ అక్కడ రోహిత్ శర్మ ఆడిన మొదటి మ్యాచ్ ఎస్సీజీ తన హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ తన లాస్ట్ గేమ్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఎస్సీజీలో, బికాస్ దీని తర్వాత తిరిగి మళ్ళీ ఇండియా 2027 వరల్డ్ కప్ దాకా కూడా వెనక్కి రారు ఆస్ట్రేలియాకి ఈ ఫార్మాట్ లో ఆడడానికి. దిస్ విల్ బి హిస్ లాస్ట్ ఓడిఐ. సో అక్కడ లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇన్ ఆస్ట్రేలియా, అంతా ఎంజాయ్ చేసిన ఆస్ట్రేలియా. He scored so many runs against them. 900s ఎంతోనే తనకి ఈ ఫార్మాట్ లో. అండ్ ఈ ఫినిషెస్ ఆఫ్ విత్ 100 అండ్ 100 ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిటీ. ఎంత కంట్రోల్ తో ఆడాడు. తను ఆడిన డ్రైవ్స్ అవ్వచ్చు, ఎక్కడ కూడా ఓవర్ అగ్రెసివ్ గా ఆడలేదు. హేజల్వుడ్ మళ్ళీ మంచి పని వేసి దానికి రెస్పెక్ట్ ఇచ్చాడు. బాల్ అవుట్ అవసరం వదిలేశాడు. స్పిన్నర్ వచ్చినప్పుడు ఆడమ్ జామర్ ఒక ఓవర్ ది కవర్స్ ఒక 6 కొట్టాడు. బ్యూటిఫుల్. ఓ స్వీప్ షాట్ ఆడాడు. ఎప్పుడూ కూడా మనకు తెలిసిన విషయం, తన దగ్గర
టైమింగ్ అని ఒక వరం ఉంది, రైట్? ఒక లేజీ ఎలిగెన్స్ అంటూ ఉంటాం, కానీ తనకు నచ్చదు ఆ పదం. చాలా సందర్భాల్లో చెప్పున్నాడు, లేజీ అంటారు, లేజీ కాదు దగ్గర చాలా టైం ఉంది అంటారు, నేను చాలా కష్టపడ్డాను దీనికోసమని. తను కష్టపడ్డా కూడా మనకి కంటికి చాలా ఇంపుగా ఉంటుంది, చూడ్డానికి చాలా చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది, కాబట్టి చాలా ఈజీ ఆన్ ది ఐ, విచ్ ఐ కీప్ సేయింగ్ దట్. అండ్ రోహిత్ శర్మ మరోసారి అలాంటి నాకే ఆడాడు. ఇట్ వాజ్ స్టడెడ్ విత్ బౌండరీస్ అండ్ సిక్సెస్, ఫ్యాంటాస్టిక్ నాక్, చక్కగా పరిగెత్తాడు బిట్వీన్ ద వికెట్స్, గ్రేట్ పార్ట్నర్షిప్ విత్ విరాట్ కోహ్లీ. అన్నీ కలిపి మోర్ ఇంపార్టెంట్లీ ఆఖరి దాకా ఉన్నాడు. 100 స్కోర్ చేసిన తర్వాత కూడా వచ్చేసిందిలే 100 అని చెప్పేసి ఈ థ్రో హిస్ వికెట్ అవే, లాస్ట్ రన్ స్కోర్ చేసే వరకు అక్కడే ఉన్నాడు. దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దట్ మై ఫ్రెండ్స్ ఇస్ రోహిత్ శర్మ ఫర్ యూ రైట్ నౌ. ఇప్పుడు వెన్ యూ కార్నర్ సంబడి, ఒకళ్ళని పిల్లిని కూడా ఒక కార్నర్ లోకి పడేసి తిరిగి ఫైట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ పులి, క్రికెటింగ్ ఫీల్డ్ లో పులి. మరి తనని కార్నర్ చేసినట్టుగా అనిపించుండొచ్చు కదా. ఛాంపియన్స్ ట్రోఫీ తన క్యాప్టెన్, అలాంటి క్యాప్టెన్ ని సడన్ గా నువ్వు క్యాప్టెన్సీ నుంచి పక్కకి జరిగిపో, గిలి క్యాప్టెన్సీ చేస్తున్నాడు, ఒక ప్లేయర్ గా మాత్రమే ఆడాలి అంటే క్లియర్ గా ఇచ్చిన ఇండికేషన్ నీకు పర్ఫార్మెన్స్ ఉంటేనే నేను కన్సిడర్ చేస్తాము, లేదంటే డ్రాప్ చేసేస్తాం గోయింగ్ ఫార్వర్డ్ అని. ఇన్ దట్ సిచ్యువేషన్ తను ఒకటి లీడింగ్ అప్ టు ది టోర్నమెంట్, ఆఫ్ కోర్స్ లీడింగ్ అప్ టు ది సిరీస్ ఒక 10-15 కిలోలు తగ్గాడు. తను 2 నెలల పాటు కష్టపడి వర్కౌట్ చేసి ఒక 10-15 కిలోలు తగ్గాడు. దాని తర్వాత వచ్చి ఇలా ఆడడం, హిస్ ప్రిపరేషన్ వాస్ గుడ్. ఫస్ట్ మ్యాచ్ లో చాలా కష్టపడ్డారు, ఇన్ఫాక్ట్ పర్త్ లో అందరూ బ్యాటర్స్ కష్టపడ్డారు, అడిలేడ్ లో కూడా హీ స్ట్రగుల్ త్రూ ఇట్, బట్ ఇన్ ఎస్సీజీ వాస్ ఇన్ టోటల్ కమాండ్, టోటల్ కంట్రోల్. అండ్ దట్ టెల్స్ మీ దట్ రోహిత్ శర్మ తను ఫిక్స్ అయ్యాడు, గట్టిగా బిలీవ్ చేస్తున్నాడు, 2027 వరల్డ్ కప్ దాకా ఉండాలి ఒక నమ్మకం, పట్టుదల తనకుంది. ఇలా పర్ఫామ్ చేస్తూ ఉంటే ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ టచ్ హిమ్. ఛాన్స్ లేదు, ఎవరైనా సరే వెయిట్ చేయాల్సిందే. బికాస్ రోహిత్ శర్మ ఇలా ఆడుతుంటే, ఇలా రన్ స్కోర్ చేస్తుంటే, ఇలా సెంచరీ స్కోర్ చేస్తుంటే, ఇలా మ్యాచ్ గెలిపిస్తుంటే యూ డోంట్ హ్యావ్ ఎ బెటర్ ఓపెనర్ దాన్ హిమ్ ఇన్ వరల్డ్ క్రికెట్. సో ఫ్లైంగ్ కిస్ తనకి, మిగతా అందరూ ఆల్ ది ట్రోలర్స్ అండ్ క్రిటిక్స్ మూసుకోవాల్సిందే. దెన్ ఆఫ్ కోర్స్ ద నెక్స్ట్ ఇస్ విరాట్ కోహ్లీ. వాట్ వాస్ ఇంట్రెస్టింగ్ ఇన్ దిస్ నాక్ ఇస్, ఫస్ట్ సింగిల్ తీసుకోగానే ఇలా అన్నాడు. దట్ వాజ్ మోర్ అవుట్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అండ్ లైట్ సర్కాజం క్రిటిక్స్ మీద కూడా. బికాస్ 2 సినిమాలు కొట్టంగానే బ్యాక్ టు బ్యాక్ జీరోస్ అయిపోయింది విరాట్ కోహ్లీ, ఫినిష్డ్, ఇదంతా వచ్చింది కదా. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఎ సెలబ్రేషన్ ఫర్ దట్. ఇఫ్ రిమెంబర్ ఒకసారి రాహుల్ ద్రావిడ్ కూడా ఒక టెస్ట్ మ్యాచ్ లో 40 balls 50 balls ఆడిన తర్వాత ఒక సింగిల్ తీసుకుంటే మొత్తం క్రౌడ్ చీర్ చేశారు. అలాగే పుజారా కూడా 40-50 balls ఆడిన తర్వాత సింగిల్ తీసుకుంటే మొత్తం అందరు చీర్ చేశారు. అలాగే ఇక్కడ కూడా 0-0 ఇన్ ద ఫస్ట్ ఓడిఐ సింగిల్ తీసుకోగానే నన్నెవ్వరు అంత చేయలేరు, తనే ఇలా పంప్, ఈ కైండ్ ఆఫ్ మేడ్ ఎ ఫిస్ట్ పంప్, ఎవ్రీబడి చీర్డ్ ఫర్ దాట్ అండ్ హి వాస్ హ్యాపీ. పోస్ట్ మ్యాచ్ మాట్లాడుతూ అన్నాడు, 16 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఆడిన తర్వాత కూడా లుక్ ఎట్ దిస్ గేమ్ ఆఫ్ క్రికెట్, ఇది మిమ్మల్ని ఎన్ని రన్స్ స్కోర్ చేసినా, ఎన్ని 100 స్కోర్ చేసినా, ఇట్ విల్ మేక్ యూ ఫీల్ లైక్ అరే మనకు ఒక్క రన్ కూడా కొట్టడం రాదా అన్న ఒక స్థితి, ఒక ఆలోచన తీసుకొస్తుంది. అది దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ స్పోర్ట్ అని చెప్పాడు తను పోస్ట్ మ్యాచ్ లో మాట్లాడుతూ. బట్ ఆఫ్టర్ దట్ సింగిల్ చాలా కంఫర్టబుల్ గా ఆడాడు, రెగ్యులర్ గా చేసేదే చేశాడు, అడపదడప సింగిల్స్ తీసుకుంటూ అక్కడక్కడ బౌండరీ స్కోర్ చేస్తూ హిస్ బ్రెడ్ అండ్ బటర్ త్రూ అవుట్ హిస్ కెరీర్ హస్ బీన్ దోస్ సింగిల్స్ అండ్ టూస్, దాని మీద ఫోకస్ చేశాడు. రోహిత్ శర్మతో కలిసి ఒక పార్ట్నర్షిప్, 168 రన్ పార్ట్నర్షిప్. బై ది వే ఇద్దరి మధ్యన 5 సంవత్సరాల తర్వాత వచ్చిన 100+ పార్ట్నర్షిప్ ఇన్ ఓడిఐ. వీళ్ళిద్దరూ కలిసి 19 times ఎంతో 100+ పార్ట్నర్షిప్ చేశారట. దే స్కోర్డ్ మోర్ దెన్ 5,000 runs టుగెదర్ యాజ్ పార్ట్నర్స్. సో దే హ్యాడ్ అ వెరీ వెరీ గుడ్ కెరియర్ ఇండివిజువల్లీ ఫర్ ఇండియా, బట్ టుగెదర్ కూడా కలిసి ఆడినప్పుడు సందర్భాల్లో కూడా ఎన్నోసార్లు వాళ్ళు మ్యాచ్ గెలిపించారు ఇండియాకి. అండ్ అదే ఇక్కడ కూడా మళ్ళీ చేశారు. విరాట్ కూడా లుక్ వెరీ కంపోజ్డ్, ఇన్ కంట్రోల్, ఎక్కడ కూడా తడబడుతుంటే అనిపించలేదు. మొదటి 2 మ్యాచ్లు మళ్ళీ ఎక్కడ కనిపించలేదు అనొచ్చు. ఇప్పుడు జనాలు వచ్చి అంటారా ఫస్ట్ మ్యాచ్ లో కొట్టాడా, అక్కడ మ్యాచ్ పోయింది, ఇక్కడ కొడితే పెద్ద ప్రయోజనం ఉంది, సిరీస్ అప్పటికే ఓడిపోయారు అని నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయలేం, వాళ్ళని వదిలేయాలి, వాళ్ళు ఇగ్నోర్ చేయాలి. బెస్ట్ థింగ్ ఇస్ ఇగ్నోర్ దెమ్ బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద స్పోర్ట్. ప్రతి మ్యాచ్ లో ప్రతి ప్లేయర్ కొడతారు అని ఫిక్స్ అయ్యే బాపతది. వాళ్ళకి అర్థం కాదు స్పోర్ట్ అని నడుస్తుంది, వాళ్ళకి అర్థం కాదు క్రికెట్ ఎలా ఆడతారో, పర్ఫార్మెన్స్ అంటే ఏంటో, ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది, సక్సెస్ తక్కువ ఉంటుంది అనే కాన్సెప్ట్ అర్థం కాదు వాళ్ళకి. ఏం చేయలేము, వదిలేండి, వాళ్ళని ఇగ్నోర్ చేసేద్దాం. వాళ్ళు మా బ్రో, మనకు వాళ్ళతో సంబంధం లేదు, రైట్? బట్ ద ఫ్యాక్ట్ దట్ విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు, రన్ స్కోర్ చేశాడు, ఇంకొన్ని రన్స్ ఎక్కువ ఉంటే ఆస్ట్రేలియా స్కోర్ చేస్తుంటే మేబీ తను కూడా సెంచరీ దాకా వెళ్ళుండేవాడేమో. తనకు కూడా లాస్ట్ గేమ్ ఇన్ ఆస్ట్రేలియా ఇస్ గివెన్ హిమ్ సో మచ్. కోర్స్ ఇక్కడ తను వచ్చిన కొత్తల్లో చిన్నప్పుడు తను ఎర్లీ 20s లో ఉన్నప్పుడు చాలా నెగిటివిటీ ఉంటుంది. యూనో దే వాజ్ పోస్టర్స్ ఆఫ్ హిమ్ షోయింగ్ హిస్ మిడిల్ ఫింగర్ టు ద క్రౌడ్. దాన్ని ఫైన్ చేశారు, బూ చేశారు. ది బాట్ అవుట్ ది బెస్ట్ నేమ్, తన అగ్రెసివ్నెస్ అంతా అక్కడే కనిపించింది, అగ్రెషన్ మొత్తం అక్కడే కనిపించింది. అండ్ హి స్కోర్డ్ సమ్ అమేజింగ్ నాక్స్ హియర్.
లసిత్ మలింగా టేక్ డౌన్, రిమెంబర్ దాట్, హోబార్ట్లోనా 140 ఎంతో స్కోర్ చేశాడు. ఇండియా చేస్ 320 in 40 overs. అక్కడ స్టార్ట్ అయింది కదా విరాట్ కోహ్లీ అని. అంతా ఎన్ని సెంచరీ స్కోర్ చేశాడు ఇక్కడ. ఇన్ ఎవ్రీ ఫార్మాట్ ఈస్ డన్ వెల్. ఎంసీజీలో 2022లో కూడా అగేన్స్ పాకిస్తాన్ ఆ 80 odd runs నాక్. ఆస్ట్రేలియా, హీ లవ్స్ ఆస్ట్రేలియా బికాస్ ఇట్ బ్రాట్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ హిమ్. అండ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో కూడా ఓ మంచి నాక్ ఆడేసి గుడ్ బై చెప్పేశాడు. వాళ్ళిద్దరితో మాట్లాడారు, మీరు చూసారు లేదు కానీ ఆడమ్ గిల్క్రిస్ట్, రవి శాస్త్రి ఇంటర్వ్యూ చేశారు రోహిత్ ని, విరాట్ కోహ్లీని మ్యాచ్ అయిపోయిన తర్వాత. ఇద్దరు అన్నారు తిరిగి వెనక్కి రాము అనుకుంటా, బట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మెమరీస్ అని. థ్యాంక్స్ వాళ్ళు చెప్పడం కాదు, థ్యాంక్ యూ వాళ్ళకి మనం చెప్పాలి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, వాళ్ళు కనిపిస్తే చాలు అన్న ఒక ఫీలింగ్. ఇది ఓజీ సినిమా బాగా నచ్చిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తారు. ఓ సీన్ ఉంటుంది కదా, పవన్ కళ్యాణ్ జస్ట్ నడుచుకుంటూ వస్తాడు పోలీస్ స్టేషన్ లో, ఇలా చేతులు తిప్పుకుంటూ, రైట్, ఈ జస్ట్ వాక్స్ విత్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ సీన్ చాలా ఒక హై, ఒక ఎలివేషన్. అలా ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కనిపిస్తే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ అఫ్ కోర్స్ మనకి ఎలా అంటే క్రికెట్ ని బాగా ప్రేమించే వాళ్ళకి, ఆస్వాదించే వాళ్ళకి కనిపిస్తే మాత్రమే కాదు, రన్స్ కూడా కావాలి వాళ్ళ నుంచి, మ్యాచ్లు గెలిపించడం కూడా కావాలి. మనకి ఫుల్ మీల్స్ పెట్టినట్టుగా జరిగింది మ్యాచ్ మొత్తం అంతా కూడా. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ దిస్. రోహిత్ వాజ్ ఫెనామినల్, విరాట్ కోహ్లీ వాజ్ వెరీ గుడ్. బట్ అగైన్ స్పెషల్ మెన్షన్ ఫర్ హర్షిత్ రాణా. ఈ కుర్రాడు స్క్వాడ్ లోకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎవరి ఫేవరెటిజం, గౌతమ్ గంభీర్ సపోర్ట్ చేస్తున్నాడు అందుకే తీసుకొస్తున్నారని చెప్పి ఎంత ట్రోల్ చేసినా కూడా తను పర్ఫామ్ చేసినప్పుడు అవన్నీ పక్కన పెట్టి అప్రిషియేట్ చేయాలి. దిస్ ఈజ్ అగైన్ ఒక క్రికెట్ ని అర్థం చేసుకున్న వాళ్ళైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఎంత ఆ కుర్రాడు, ఎంత హర్షిత్ రాణా స్క్వాడ్ లో ఉండడం కరెక్ట్ కాదని అనిపించినా కూడా తనకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించినప్పుడు, 4 వికెట్స్ తీసుకున్నప్పుడు, అంత మంచి బౌలింగ్ వేసినప్పుడు యూ హ్యావ్ టు సేవ్ వెల్ బౌల్డ్ హర్షిత్ రాణా. అది అంటారని ఆశిస్తున్నా. ఇఫ్ యూ రియలీ బిలీవ్ ఇన్ వాట్ ఐఎమ్ సేయింగ్, నేను చెప్పింది మీకు అర్థమైతే, మీకు కనెక్ట్ అయితే కనుక కమెంట్ లో ఐ థింక్ వీ షుడ్ ప్రేజ్ హర్షిత్ రాణా. ఇన్ఫాక్ట్ మీరు సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే యూ మేక్ రీల్స్ అబౌట్ దాట్ ఆర్ కమెంట్ అబౌట్ ఇట్, praise Harshit Rana because he's done really well. Now, criticism is fair. తన స్క్వాడ్ లోకి ఎలా వచ్చాడు దాని మీద క్వశ్చన్స్ రేజ్ అవ్వాలి, అవుతున్నాయి, దట్స్ ఫేర్. బట్ అగైన్ హిస్ పర్ఫార్మ్, దాన్ని కూడా గుర్తించండి ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో హిస్ 4 wicket haul is very important. యాక్చువల్లీ ఈ గెలుపు సెటప్ చేసిందే బౌలర్స్. వాళ్ళు 236 కి రిస్ట్రిక్ట్ చేశారు కాబట్టి ఇంత కంఫర్టబుల్ గా చేజ్ చేయగలిగారు. వాషింగ్టన్ బౌల్డ్ వెరీ గుడ్ స్పెల్, 10 overs లో 40 odd runs, 2 wickets తీసుకున్నాడు. అక్సర్ మంచి స్పెల్ వేశాడు. సిరాజ్ బాగా బౌలింగ్ చేశాడు, తన కోటా పూర్తి చేయలేదు బికాస్ he wanted to try every other bowler. Prasidh was all over the place again. Prasidh hopefully does well. I don't know, తనకు కూడా ఛాన్సులు అడపదడపనే వస్తాయి, రెగ్యులర్ గా ఛాన్సులు రావు, కానీ వచ్చినప్పుడల్లా కూడా సరిగ్గా బౌలింగ్ చేయడు ప్రసిద్ధ్ కృష్ణ. ఐ హోప్ దట్ చేంజెస్. బట్ ఇట్స్ అ గ్రేట్ విన్ ఫర్ ఇండియా. సిరీస్ ఓడిపోయినా కూడా దేర్ సమ్ పాజిటివ్స్. రోహిత్ శర్మ ఇస్ ద ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, డోంట్ ఫర్గెట్ అబౌట్ దాట్. అది చాలా ముఖ్యమైన విషయం అగైన్, బికాజ్ ఈ ఓడిఐ సిరీస్ అందరూ ఎదురు చూస్తుంది. ఎందుకంటే వీళ్ళు వెనక్కి వచ్చి ఎలా ఆడతారు, రోహిత్ అండ్ కోహ్లీ ఎలా పర్ఫామ్ చేస్తారా లేదా, ఇంత గ్యాప్ తర్వాత వచ్చి వాళ్ళు వెంటనే రన్ స్కోర్ చేయగలుగుతారు లేదా. 2 మ్యాచ్ల్లో స్కోర్ చేయలేకపోయారు. ఆర్ ఇన్ఫాక్ట్ విరాట్ చేయలేదు, రోహిత్ చేశాడు సెకండ్ గేమ్ లో కూడా. సో ఆ బాక్సెస్ స్టిక్ అయ్యాయి. సిరీస్ ఓడిపోయారు నిజమే, బట్ దిస్ బోర్డ్స్ వెల్ ఫర్ ద ఫ్యూచర్. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో జరిగే ఓడిఐ సిరీస్ ఉంది, అక్కడ కూడా రోహిత్ అండ్ విరాట్ కొన్ని మంచి రన్ స్కోర్ చేస్తే దే కీప్ దట్ ఇంటర్నేషనల్ ఫార్మ్ గోయింగ్. ఆడుతున్న ఒకటే ఫార్మాట్ కాబట్టి మనందరం కూడా కొంచెం కామ్ గా ఉంటాం. మిగతా వాళ్ళందరూ కూడా, ఈ క్రిటిక్స్ అందరూ కూడా కాస్త సైలెంట్ గా మారుతారు. సో దాట్స్ ద బిగ్ పాజిటివ్ ఫ్రమ్ దిస్ ఓడిఐ సిరీస్. ఇప్పుడు మీరు ఎంజాయ్ చేసి ఉంటారు మ్యాచ్ ని కూడా అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చి ఉంటే, ఎక్కడ ఎంజాయ్ చేసి ఉంటే, హిట్ ద లైక్ బటన్, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ వాట్ యు లైక్, అండ్ 1 word అబౌట్ రోహిత్ నాక్, 1 word అబౌట్ విరాట్ కోహ్లీ, అప్రిసియేషన్ ఫర్ హర్షిత్ రాణా, ఇది మర్చిపోవద్దు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు స్టంప్టేల్స్ బికాస్ దట్ విల్ హెల్ప్ us గ్రో. అలాగే మెంబర్షిప్ స్టార్ట్ చేసాం, ఒకవేళ కనుక మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఈ ఛానల్ యూ కెన్ కన్సిడర్ జాయిన్ ద మెంబర్షిప్స్. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొకటి మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.